సాక్షాత్తు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును నేనే ఆపించాను అని చెప్పాడు. ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేటువంటి మాట. దీనికి సూటిగా చంద్రబాబు నాయుడు గారు సమాధానమే చెప్పలేదు ఇప్పటి వరకు. దీని అర్థం ఏమొస్తున్నదంటే, ఎన్డీఏ కూటమిలో ఉంటూ తెలుగుదేశం పార్టీ స్నేహం వేరు, పార్టీలు వేరు. గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి స్నేహం ఉండొచ్చు, ఎవరితో? రేవంత్ రెడ్డి గారితో, లేకపోతే శిష్యుడిగా భావించవచ్చు చంద్రబాబు నాయుడు గారు. అది వేరే అంశం. ఇవాళ ఆయన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. ఉన్నప్పుడు ఏ చొరవ లేనిదే, అంటే మీతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఆ మాట అనగలుగుతాడు అసెంబ్లీలో? అన్నాడంటే మీరెంత చులకనయ్యారు. అది నిజం కాదు అని ఇవాళ మన తెలుగుదేశం కొంతమంది నాయకులు వాదిస్తున్నప్పటికి కూడా ఎలా అది నిజం కాకుండా పోతుంది అన్నది కూడా చర్చలో ఉంది కదా. అలా నిజం కానప్పుడు ఆయన అసెంబ్లీ రికార్డు నుంచి ఇప్పుడు తొలగించగలుగుతాడా ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సో ఇది క్రమక్రమంగా రెండో అంశం ఏం కనపడుతున్నది. రేవంత్ రెడ్డి గారు తిరుమల యాత్రకు వచ్చారు, ఆయన కుటుంబంతో దైవ దర్శనానికి వచ్చారు. సరే, దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆప్యాయంగానో అసలు ప్రోటోకాల్ అనేది ఉండదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రానికి వెళ్తే కనుక అధికారికంగా వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ఉండి ఏదో ఒక మంత్రి వచ్చి ఎయిర్పోర్టుకు రిసీవ్ చేసుకోవడము, లేకపోతే ఆయన వెంబడి ఫాలో కావడము ఉంటుంది. ఇక్కడ ఆయన అధికారిక పర్యటన కాదు ఇది. ఆయన దైవ దర్శనానికి కుటుంబంతో సహా వచ్చాడు, అంటే ప్రైవేట్ ప్రోగ్రాం అది. ఈ ప్రైవేటు ప్రోగ్రాంకు ఆయన ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్టుకు వెళ్ళి ఇద్దరు మంత్రులు స్వాగతం పలికారు, తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు. అంటే మీ ఆలోచన ఎక్కడ వెళుతున్నది? ఒకవైపేమో కేంద్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు, మోడీ గారిని ఏకవచనంతో మాట్లాడుతూ తిట్టు తిడుతున్నారు. మీరేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు బీజేపీ కూటమిలో ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తిరుమల యాత్రకు వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మంత్రులు రిసీవ్ చేసుకుంటారు, దర్శనానికి మంత్రులు ఫాలో అవుతారు ఆయనతో పాటు. దీన్ని ఏమనాలి? అంటే ఇంటర్నల్గా మీకు మంచి రిలేషన్ ఉందని అనాలా? అంటే మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలి. ఒకవైపు మళ్ళీ ఏం చెప్తున్నారు మీరు? 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రయాణం చేస్తుంది. అటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, బీజేపీలు చెప్తున్నారు. ప్రభుత్వం రిలేషన్ వేరు. ఇవాళ నీటి తగాదా వచ్చినప్పుడు ఖచ్చితంగా పై రాష్ట్రంతో, అంటే తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎస్, ఉండాల్సింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా సఖ్యతగా ఉండాలి, ఇద్దరం కలిసి కూర్చొని, అంటే ఇరు ప్రభుత్వాలు కూర్చొని ఈ నీటి వివాదాలు పరిష్కరించుకుంటే బాగుంటుంది అన్నారు. ఎవరు కాదనరు, పరిష్కరించుకోవాల్సింది. కానీ రాజకీయ పరంగా ఇవాళ ఆలోచించినప్పుడు మీ విధానాలు ఎలా ఉన్నవి? మీ పరిపాలన విధానాలు ఒక కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తికి మీరు పదవులు ఇవ్వడం లేదా?
తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి మీ యొక్క పేషీలోనే పదవులు ఇవ్వలేదా? అలాగే కమ్యూనిస్టుల నాయకులకు లభిస్తున్నటువంటి అపాయింట్మెంట్లు ఇవాళ ముఖ్యమంత్రితో కానీ అటు లోకేష్తో కానీ నిమిషాల మీద అపాయింట్మెంట్లు వస్తున్నాయి. అదే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళే పక్కన పెట్టండి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ దొరకటం లేని పరిస్థితిలో ఉంది ఇవాళ. ఇద్దరు, అటు లోకేష్ గారు అపాయింట్మెంట్ దొరకదు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ దొరకదు. అదే కమ్యూనిస్ట్ నాయకులు వస్తే లోకేష్ గారు కూడా అపాయింట్మెంట్ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాడు. ఆ భావంలో ఉన్న వాళ్ళు వచ్చినా ఇచ్చేస్తాడు. ఇవాళ సాయిబాబా గారిని మెజారిటీ హిందువులు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకించి బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాయిబాబా దర్శనానికి వెళ్ళే వాళ్ళు తక్కువ. కానీ లోకేష్ గారు కుటుంబంతో సహా సాయిబాబా దర్శనానికి వెళ్ళారు. నేను తప్పు పట్టడం లేదు. అందరితో బాగుండాలి, ప్రభుత్వం అన్నాక అందరితో బాగుండాలి. ఎస్, అందరితో బాగుండాలి అనుకున్నప్పుడు అందరిని సమానంగా చూడాలి కదా. బీజేపీ వాళ్ళని సమానంగా చూస్తున్నారా, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళని సమానంగా చూస్తున్నారా, మీ పార్టీ వాళ్ళని సమానంగా చూస్తున్నారా? కాదు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు దగ్గరికి తీసుకుంటున్నారు. అరే, కాంగ్రెస్తో బీజేపీతో పొత్తుండి 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పినటువంటి మీరు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ఎందుకు లోకు అయ్యారు ఆయన దగ్గర? లోకు కాకపోతే ఆయన అంటాడా అసెంబ్లీలో ఆ మాట, నేను ఆపాను అని? అంటే ఆయన ఆపమంటే మీరు ఆపుతారా? ఇప్పుడు 1.5 సంవత్సరంగా ఏమీ రాయలసీమ ప్రాజెక్టు సంబంధించిన పనులు జరగటం లేదు. 60-70% పూర్తయి ఉన్నాయి. ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఆపేశారు? అంటే ఇప్పుడు అనుమానం వస్తుంది కదా, ఆయన చెప్తేనే ఆపేశారని. ఇది కరెక్టా? మీరు రాయలసీమ ప్రజలకు సరైన సమాధానం చెప్పండి, అది మంచిది. లోపాయకారిగా అలాగే కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా ఈ యొక్క నీటిపారుదల అంశాలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో రాయబారాలు నడుపుతున్నారు. ఎవరు? కాంట్రాక్ట్ వర్కులు ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా. ఏంటి ఈ విధానం? అసలు ఎక్కడ వెళ్తున్నారు మీరు? మీ స్వప్రయోజనాలు ముఖ్యం తప్ప పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదా? పార్టీ ఎటువైపున పర్వాలేదా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు 15 సంవత్సరాల పాటు ప్రయాణం చేయగలుగుతారా చేయరా అన్నది కూడా సందేహం ఏర్పడుతున్నది ఇవాళ.